హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి శారీ కుచ్చులు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ అనేది చేసుకున్నాను అనమాట కుచ్చులకి. ఇప్పుడు నేను చూపించే విధంగా 200 లైన్స్ గ్రీన్ థ్రెడ్, 200 లైన్స్ రెడ్ థ్రెడ్, ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నాను అనమాట కుచ్చులకి. ఇప్పుడు ఇలా చివరన గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా అక్కడ గ్లూ అనేది చివరన అప్లై చేసుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి, ఆరిపోతుంది. ఇలా ఆరిపోయాక థ్రెడ్ని మనం గ్లూ పెట్టిన కల్లే వదిలేసి ఇటు ఈ చివరన పెట్టని కల్లే ఉంది కదా, అది ఇలా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ నీడిల్ తీసుకున్నాను, ఒక పుల్లైనా నీడిల్ అయినా ఏదో ఒకటి తీసుకొని మనం ఇలా థ్రెడ్ని దానికి ఇలా పెట్టుకొని నీట్గా సర్చ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకుంది 200 లైన్స్ కదా, ఇలా పెట్టేసరికి అది 400 అవుతుంది అనమాట, డబల్ వస్తుంది కాబట్టి కుచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకొని దాన్ని 4 లైన్స్ థ్రెడ్ తీసుకొని నాట్ అనేది వేసుకొని చివరన నేను చూపించే విధంగా థ్రెడ్కి కూడా నాట్ అనేది వేసి ఇలా చుట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా దారం నీట్గా ఇలా చుట్టుకోవాలన్నమాట. లైన్గా సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది చుట్టుకొని మళ్ళీ మనం ఎక్కడైతే నాట్ వేసామో మళ్ళీ వెనక్కి తిప్పి అదే ప్లేస్లో మళ్ళీ నాట్ వేసుకోవాలన్నమాట. ఇలా 3 టైమ్స్ నాట్ వేసుకుంటే కుచ్చు అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆ థ్రెడ్ని కట్ చేసేసేయండి. చేశాక ఇప్పుడు ఇలా సమానంగా చూసుకొని కుచ్చుని ఇలా నీట్గా మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు ఉంచుకొని నీట్గా కట్ చేసేసేయండి. చేసేసి ఇప్పుడు నీడిల్ నుంచి తీసేసేయండి ఈ కుచ్చుని. ఈ కుచ్చులన్నీ సమానంగా ఉండాలన్నమాట. గ్రీను రెడ్ ఒకే లెంత్లో కట్ చేసేసుకోండి, సమానంగా వస్తాయి. ఇలా కుచ్చులు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. నాకు శారీకి వచ్చేసి 31 కుచ్చులు పట్టాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా మనం ఇందాకలా 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకున్నాం కదా, నేను మరీ 1 ఇంచ్ అయితే దగ్గరగా ఉంటుందని మళ్ళీ 1.5 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ కలర్ థ్రెడ్ అనేది 4 లైన్స్ ఎక్కించుకున్నాను. మనం మామూలు థ్రెడ్ అయినా ఎక్కించుకోవచ్చు, లేకపోతే సిల్క్ థ్రెడ్ అయినా ఎక్కించుకోవచ్చు అనమాట. ఇలా నేను 4 లైన్స్ థ్రెడ్ తీసుకొని అక్కడ 3 అనేది వేసేసి ఇలా శారీకి ఇలా నేను చూపించే విధంగా 3 వేసేసాను అనమాట. శారీకి కూడా 2 టైమ్స్ 3 అనేది వేయండి. వేసాక మనం నీడిల్కి ఒకటి గోల్డ్ కలర్ బీట్ అనమాట, తర్వాత ఒక ముత్యం, తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీట్ తీసుకొని తర్వాత ఇలా మెటల్ బటర్ఫ్లై ఉన్నాయి నా దగ్గర, అవి తీసుకున్నాను అనమాట. ఆ బటర్ఫ్లైని కూడా ఇలా నీడిల్కి ఎక్కిచ్చేసేయండి. తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బీట్, మళ్ళీ ముత్యం, మళ్ళీ గోల్డ్ కలర్ బీట్, ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇలా శారీ కుచ్చును కూడా నీడిల్కి ఎక్కిచ్చేసేయండి. చూసారు కదా, ఎక్కిచ్చేసాను. ఇలా ఎక్కిచ్చేసాక దారాన్ని టైట్గా లాగేసేయండి. లాగాక మళ్ళీ మనం పైన గుచ్చుకున్నాం కదా పూసలు, బటర్ఫ్లై, మళ్ళీ పూసలు, వీటన్నిటిలోకి దారాన్ని ఎక్కించాలన్నమాట. మొత్తం పూసల్లోకి దారాన్ని అనేది ఇలా ఎక్కిచ్చేసేయండి. మళ్ళీ పైకి ఇలా దారం వెళ్తుంది అనమాట. ఎక్కించాక మళ్ళీ అక్కడ శారీకి నాట్ అనేది వేయండి. 2 టైమ్స్ నాట్ అనేది వేయండి. పైకి ఎక్కించాక టైట్గా లాగి దారం అనేది లూజ్ లేకుండా టైట్గా లాక్కొని అక్కడ నాట్ అనేది వేయండి. 2 టైమ్స్ వేయాలన్నమాట నాట్ అనేది. నాట్ అనేది 2 టైమ్స్ వేశాక మళ్ళీ పైనుంచి పూసలు, బటర్ఫ్లై, మళ్ళీ పూసలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి మళ్ళీ దారాన్ని మనం ఏ విధంగా అయితే పైకి తీసుకెళ్ళామో మళ్ళీ అదే విధంగా మళ్ళీ కిందకి తీసుకొచ్చేసేయండి. దారాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ కుచ్చు దగ్గర అక్కడ కూడా ఒక నాట్ అనేది వేసి మళ్ళీ ఈ కుచ్చులో గుంటా దారాన్ని కిందకి దించేసేయండి. చూసారు కదా, నేను చూపించే విధంగా కిందకి దించేసేయండి. ఇప్పుడు మనకి కుచ్చు అనేది అస్సలు ఊడదు, ఎక్కడా కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కట్ చేసేయండి. చూసారు కదా ఎంతో సింపుల్గా కుచ్చు అనేది ఎలా వేసుకోవచ్చో. ఇప్పుడు గ్రీన్ కలర్ అనమాట, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్, ఇలా కుచ్చులు చేసుకున్నాను నేను శారీకి.
ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా సేమ్ అది ఎలా అయితే వేసుకున్నామో అలాగే దారాన్ని ఇలా ఎక్కించేసి ఇక్కడ నాట్ అనేది వేసేసుకోండి. ఇలా 2 టైమ్స్ అనేది నాట్ వేయండి, గట్టిగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు ఈ వీడియోని చూసి శారీ కుచ్చులు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు నీడిల్కి మనం ఒక గోల్డ్ బీడ్ని తీసుకొని మళ్ళీ ఒక ముత్యాన్ని తీసుకొని మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ని తీసుకోండి. ఇలా నీడిల్కి ఎక్కించుకోండి. తర్వాత బటర్ఫ్లైని ఎక్కించుకోండి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అన్నమాట, ఒక గోల్డ్ బీడ్, ఒక ముచ్చు, ఒక గోల్డ్ బీడ్. చూసారు కదా, ఇలా ఎక్కించుకొని ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ శారీ కుచ్చుని తీసుకోండి. ఇది నీడిల్లోకి ఎక్కించేసేయండి. ఇప్పుడు వచ్చేసి టైట్గా దారాన్ని లూజ్ లేకుండా లాగేసి ఇప్పుడు ఈ పూసల్లోకి, ఈ బటర్ఫ్లైలోకి, మళ్ళీ పైన పూసల్లోకి ఇలా ఎక్కించేసేయండి దారాన్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మొత్తం ఇలా ఎక్కించి టైట్గా లాగేసేయండి. లాగి అక్కడ నాట్ అనేది 2 టైమ్స్ నాట్ అనేది వేసుకోండి శారీకి. వేసుకొని మళ్ళీ పైనుంచి సేమ్ ఇప్పుడు పైకి ఎలా తీసుకెళ్ళామో థ్రెడ్ని పైనుంచి మళ్ళీ కిందకి ఆ పూసలు బటర్ఫ్లై నుంచి కిందకి తీసుకురండి థ్రెడ్ని. ఇలా చేయటం వల్ల శారీ కుచ్చు అనేది చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ నాట్ అనేది వేయండి, కుచ్చుకి పైన నాట్ అనేది వేయండి. వేసాక ఇప్పుడు కుచ్చుకి మధ్యలో నుంచి దారాన్ని కిందకి దించేసేయండి. దించేసి ఇప్పుడు కట్ చేసేసేయండి ఆ దారాన్ని. ఇలా శారీ మొత్తం ఇదే విధంగా ఒకటి రెడ్, ఒకటి గ్రీను ఇలా మొత్తం వేసుకున్నాను అనమాట. చూసేయండి ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ శారీ కుచ్చులు అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ శారీ కుచ్చులు అనేది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.